కీర్తన గ్రంథము 65వ అధ్యాయము. కీర్తన గ్రంథం 65వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. చాలు. హల్లెలూయా. సంవత్సరమును నీ దయా కిరీటమును దేవుడు మనకి ఏం చేశాడు? ధరింపచేశాడు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం దేవుని కృప అండి. దేవుడు ఇచ్చినటువంటి దయా కిరీటాన్ని బట్టి, దేవుడు తన సంకల్పాన్ని బట్టి మనల్ని ఈరోజు సజీవ లెక్కలో ఉంచాడు. వాక్యం అంటుంది, సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారని వాక్యం అంటా ఉంది. ఏమంటా ఉంది? సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారని దేవుని దివ్య వాక్యము అంటా ఉంది. అవునండి, ఈరోజు మనం సజీవులుగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే దేవుడు ఇచ్చినటువంటి నూతనమైనటువంటి కృప. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చినటువంటి నూతన కృప నీకు తోడై ఉండి నడిపించునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో ఆ దేవుని కృప ఈ సంవత్సరం అంతా నీకు తోడై ఉండి నిన్ను ముందుకు నడిపించునుగాక. చూద్దామా దేవుడు మన జీవితంలో ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేస్తే, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నా నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసినటువంటి నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును. చూడండి, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడనే యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును. హల్లెలూయా. ఈ సంవత్సరము దేవుడు నీకు కృప చూపాలంటే, ఈ సంవత్సరం నూతనమైనటువంటి కృప నీ జీవితంలో రావాలంటే, ఇదిగో ఈ దేవుని దివ్య వాక్యాన్ని నీవు వినాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటా ఉంది, ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల ఏం చేయాలి? వాటిని వినడమే కాదు, వాటి ప్రకారం నువ్వేం చేయాలి? నడుచుకోవాలి. వాటిని వినడమే కాదు, వాటి ప్రకారం నువ్వేం చేయాలి? నడుచుకోవాలి. దేవుని వాక్యాన్ని వినడమే కాదు, దాని ప్రకారము మన జీవితాలను మనం మార్చుకోవాలట. అందుకే వాక్యం అంటుంది, యెహోవా ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రము ప్రకారము నడుచువారే దేవుని దృష్టికి నీతిమంతులట. దేవుని వాక్యం ఏమంటుంది? ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. వింటున్నారా? ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ధర్మశాస్త్రము ప్రకారము నడుచువారే దేవుని దృష్టికి నీతిమంతులు. వాక్య ప్రకారం నీ బ్రతుకుని సంవత్సరం మార్చుకుని వాక్య ప్రకారమును నడిచినప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీకు దేవుడు కృప అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం అంటోంది. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ 7వ అధ్యాయంలో తేటతెల్లంగా రాయబడింది, నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపుదును. నీ పితరులతో ఏదైతే దేవుడు ప్రమాణం చేశాడో ఆ ప్రమాణం ఏంటంటే, ఇదిగో ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నిన్ను నడిపించబోతున్నానని నీ పితరులతో దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, మోషేతో దేవుడు వాగ్దానం, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు నీవు అది నమ్మినట్లయితే దేవుడి రోజు నీకు వాగ్దానం చేయబోతున్నాడు, ఇదిగో ఈ భూమి నుండి పరలోకం అనే కానాను దేశానికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఎప్పుడు తెలుసా? నీవు దేవుని వాక్యాన్ని గైకొన్నప్పుడు అధికమైనటువంటి కృప నీకు అనుగ్రహించబడుతుంది, అధికమైనటువంటి మేలుల చేత నువ్వు నింపబడతావు అనటంలో ఎటువంటి సందేహం లేదండి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే కనుక 13వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఆయనను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో, చూడండి, నీ గర్భఫలమును, భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నూనెను, పశువుల మందను, గొర్రెల మందలను, మేకల మందలను దీవిస్తాడట దేవుడు. హల్లెలూయా. ఎప్పుడట? నీవు ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు.
ఇన్ని సంవత్సరాలు మనం ఆజ్ఞలు గైకొనకుండా అదే స్థితిలో మనం ఉండిపోయినటువంటి విధంగా మనం ఉన్నాం. అయితే ఈ నూతన సంవత్సరం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తాడట, ఆయన నీ ఎడల కృప చూపిస్తాడట. నీ పితరులతో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అది నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడట. పితరులు అంటే రక్త సంబంధమైనటువంటి పితరులు కాదు. పితరులు అంటే అబ్రహాము సంతానం. ఆధ్యాత్మిక స్థితిలో యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత నీ మూల పురుషుడు, నీ తండ్రి ఎవరంటే అబ్రహాము. అబ్రహాము సంతానమే నీ పితరులు. వారితో దేవుడు అన్నాడు, ఐగుప్తు దేశంలోనే బానిసత్వంలో నుంచి నేను మిమ్మల్ని విడుదల చేసి కానాను దేశం అనే పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. ఈరోజు దేవుడు మీతో వాగ్దానం చేస్తున్నాడు, ఈ బానిస బ్రతుకుల నుంచి, ఈ చేదైన అనుభవాల నుంచి, ప్రపంచం నుంచి నేను విడిపించి నిన్నేం చేస్తాను? పరలోకానికి నేను నిన్ను తీసుకెళ్తాను. పరలోకానికి నేను నిన్ను తీసుకెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకానికి నేను మిమ్మల్ని ఏం చేస్తాను? తీసుకుని వెళ్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గములో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరంలో నువ్వు ఎలా నడవబోతున్నావో, నువ్వు నడిచే ప్రతి మార్గములోనూ దేవుడు నీతో రాబోతున్నాడు. దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. నువ్వు తలపెడుతున్న ప్రతి కార్యములోనూ నువ్వు విజయాన్ని చూడబోతున్నావు. చూడండి, నేను నీకు ఆజ్ఞయించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవుడు అంటున్నాడు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకము, జడియకము. నువ్వు దేని గురించి దిగులు పడ్డావు ఇన్ని సంవత్సరాలు? దేని గురించి నువ్వు జడిచావు ఇన్ని సంవత్సరాలు? అయితే దేవుడు అంటున్నాడు కదా, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. నీకు తోడై ఉండబోతున్నాడు. ఈ 2025వ సంవత్సరంలో ఆశ్రయ దుర్గముగా దేవుడు నీ జీవితంలోనికి అడుగు పెట్టి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఈ సంవత్సరము దేవుడు నడిపించబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇదే 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుందాం. 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుందాం. చూడండి, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. నువ్వు దేన్ని ఆశ్రయించాలి? దేవుడు నీతో నడిస్తే నువ్వెవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. ఈ 2025వ సంవత్సరంలో నువ్వు వెతకవలసిన దేవుని కొరకు, నువ్వు కనిపెట్టవలసింది దేవుని కొరకు, నువ్వు వెతకవలసింది, నువ్వు చూడవలసింది దేవుని చూడాలి. నువ్వు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. చూడండి, దేవుని వాక్యం అంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. ఇన్ని సంవత్సరాలు బలహీనమైనటువంటి ఘటముగా, బలము లేనటువంటి స్థితిలో, బలము లేని అనుభవములో మనం ఉన్నామేమో. అయితే ఈ సంవత్సరము దేవుని బలము నీ జీవితంలో ఉదయించబోతా ఉంది. హల్లెలూయా. చూడండి, వారు రెక్కలు చాపి పైకి ఎగురుతారని దేవుడి వాక్యం అంటా ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. పక్షిరాజు యవ్వనము, పక్షిరాజు బలము వారి జీవితంలో అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అని దేవుని వాక్యం అంటా ఉంది. నువ్వేం వెతకాలా? ఆయన సన్నిధిని వెతకాల. దేవుని సన్నిధిని నువ్వు వెతకాలి. నువ్వు ఎక్కడికెక్కడికో పరుగులు తీయడం కాదు, ఎక్కడికెక్కడికో మనం పరిగెట్టడం కాదు, కానీ దేవుని సన్నిధిలోనికి మనం పరుగులు తీయాలి. దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 2025వ సంవత్సరం కూర్చుంటే దేవుడు, నుంచుంటే దేవుడు, పడుకుంటే దేవుడు అన్నట్లుగా నీ స్థితి మార్చబడితే, అట్టి స్థితిలోనికి నువ్వు రాగలిగితే, నీవు నుంచున్నా, కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా ఆశీర్వాదాలు చూస్తూనే ఉంటావు.
హల్లెలూయా. నువ్వు నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా ఆ దీవెన నువ్వు చూస్తూనే ఉంటావు. ప్రతి క్షణము అద్భుతాలు నీ సొంతం అవుతాయి. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుణ్ణి వెతికినప్పుడు, దేవుని సన్నిధిని వెతికినప్పుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తాను అని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంది నీ కోరిక ఈరోజు ప్రభు అంటున్నాడు? దేని నిమిత్తం నువ్వు ఆశ పెట్టుకుని ఉన్నావు? ఇల్లు కట్టుకోవాలని ఈ సంవత్సరం ఆశపడుతున్నావేమో, లేదంటే ఒక స్థలం కొనాలని ఆశపడుతున్నావేమో, లేదంటే పిల్లలకి ఏదైనా చెయ్యాలని ఆశపడుతున్నావేమో, లేదంటే నీ జీవితంలో, నా జీవితంలో ఇది, అందరూ జీవితాల్లో ఇది ఉంది, నా జీవితంలో ఇది లేదని ఈరోజు ఈ సంవత్సరం ఏ పరిస్థితుల్లో అయినా అది నా సొంతం అవ్వాలని ఆశ కలిగి ఉన్నావేమో. దేవుడు వాగ్దానం అని చేస్తున్నాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. దేవుడు వాక్యం అంటుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నీ ఆశ భంగము కానేరదు అంటా ఉంది. ఈ సంవత్సరం నువ్వు పూనుకున్న ప్రతి కార్యములో నువ్వు విజయాన్ని చూడబోతున్నావు. నువ్వు నమ్మినితే దేవుడి కార్యాన్ని చూస్తావు. హల్లెలూయా. ఈ 2024 ఎలా ఉందో, పాతవి గతించను, ఇదిగో సమస్తమును నూతనమాయనన్నట్లుగా ఈ 2024వ సంవత్సరము ఏ బాధలు, ఏ నిందలు, ఏ అవమానాలు, ఏ కన్యలు, ఏ కష్టాలు, ఏ రీతిగా నీవు ఎదుర్కొన్నావో అవన్నీ కూడా ఈ సంవత్సరము పాతిపెట్టబడి ఇదిగో నూతన సృష్టిగా, దేవుని ఆశీర్వాదపు సంవత్సరముగా, అభిషేకించబడినటువంటి సంవత్సరంగా, మేలులతో నింపబడే సంవత్సరంగా నీ జీవితంలో ఈ సంవత్సరం ఉండబోతుందనటం ఎటువంటి సందేహం లేదు. 27:1 మనం చదువుకుందాం. 27:1 చూడండి, యెహోవానికి ఎలా ఉన్నాడు? యెహోవా నాకు వెలుగును. ఇది చెప్పి నేను ముగించబోతున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. యెహోవా నాకు వెలుగును, రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవ్వరికి భయపడను. దేవునికి స్తోత్రం. ఈ 2025వ సంవత్సరంలో యెహోవా నీకు రక్షకుడుగా ఉండబోతున్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? ఈ 2025వ సంవత్సరంలో నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు, నీ కుటుంబాలకు దేవుడు ఆశ్రయ దుర్గము, రక్షకుడుగా ఉండబోతున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆశ్రయ దుర్గముగా, రక్షకుడుగా నీ కుటుంబంలో దేవుడు ఉండబోతున్నాడో నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. అప్పులు, సమస్యలు, వేదన, నిందలు, అవమానాలు దండెత్తి వచ్చినా నీవు భయపడవలసిన అవసరం లేదు. వారిని ఎదుర్కొంటకు మాకు శక్తి చాలదయ్యా అని దేవునికి మొర్రపెట్టినప్పుడు నువ్వు ఊరక నిలిచి చూడండి అన్నాడు. వారు పండుకొని, చెప్తే నమ్మరండి, వారు పండుకొని ఉదయం లేచి చూసేసరికట వారందరూ శవాలై పడిపోయారు. ఏమైపోయారు? వారందరూ శవాలై పడిపోయారు. యుద్ధం వీరు చేయలే. యుద్ధం ఎవరు చేశారు? యెహోవా చేశాడు. ఈ 2025వ సంవత్సరంలో నీ తరపున దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎవరికి భయపడకు, భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ రోగం ఉంది, బలహీనత ఉంది, సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఎలా తీరుతాయి ప్రభువా? ఏలియా దగ్గరికి వచ్చి నాకు అప్పులు ఉన్నాయంటే ఆ అప్పులు సైతం తొలగించినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. పేద విధవరాల్ని పోషించినటువంటి దేవుడు ఆయన. ఆ దేశంలో కరువు వచ్చిన ఆ పేద విధవరాల్ని పోషించిన దేవుడు, ఏలియాని పోషించిన దేవుడు. ఎన్ని విపత్తులు వచ్చినా నిన్ను ఈ సంవత్సరం పోషించగలిగిన దేవుడు, నీవు ఆరాధిస్తున్న బలమైనటువంటి దేవుడు. ఆయన పేరే సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. 2వ వచనం చదువుకుందాం. తర్వాత, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? తర్వాత 2వ వచనం, నా శరీర మాంసమును తినుటకై దుష్టులు నా మీద వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలుదురు. చూడండి ఒక్కసారి, ఇక్కడ వాక్యం అంటుంది, నా శరీర మాంసము తినుటకే దుష్టులు నా మీద వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి.
నీ మీదకి ఎవరైతే రాబోతున్నారో వారు తొట్టిల్లి కూలబోతున్నారు. హల్లెలూయా. కొత్త నిబంధన ప్రకారము ప్రతిదీ ఆధ్యాత్మిక స్థితిలో మీరు చూడగలగాలి. కొత్త నిబంధన ప్రకారము ఆధ్యాత్మిక స్థితిలో మీరు చూడగలిగితే ఆత్మ సంబంధమైన పోరాటం నీ జీవితంలో ఏదైతే ఉందో, ఆ శోధన ఏదైతే ఉందో, ఆ శ్రమలు ఏదైతే ఉన్నాయో, ఆ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో, ఆ కష్టాలు ఏదైతే ఉన్నాయో, ఆ కన్నీళ్ళు ఏదైతే ఉన్నాయో, దేవుడు అంటున్నాడు, ఇక్కడ దేవుడు వాక్యం అంటుంది, వారు తొట్టిల్లి కూలిరి అన్నట్లుగా తొట్టిల్లి కూలబోతున్నారు. హల్లెలూయా. చూడండి, నన్ను బాధించు శత్రువులు నా మీద వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి అని దేవుని వాక్యం అంటాం. వారు ఏమైపోయారట? తొట్టిల్లి కూలిపోయారు. ఈరోజు నీ జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా వారు ఆ శ్రమలన్నీ కూడా ఏమైపోతున్నాయి? తొట్టిల్లి కోల్చబడబోతున్నాయి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. హల్లెలూయా. యుద్ధము నీ మీద బయలుదేరిన, శత్రు సైన్యాలు నీ మీద బయలుదేరిన, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, వారు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. హల్లెలూయా. దేన్ని బట్టి ధైర్యం తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవాను బట్టి ధైర్యం. నీ దేవుణ్ణి బట్టి నీకు ధైర్యం. ఈ 2025వ సంవత్సరం నీ భర్తను బట్టి కాదు, నీ పిల్లలను బట్టి కాదు, నీ భార్యను బట్టి కాదు, నీ దేవుణ్ణి బట్టి నీకు ధైర్యం. హల్లెలూయా. ఎవరిని బట్టి? నీ దేవుణ్ణి బట్టే నీకు ధైర్యం. హల్లెలూయా. ఎందుకంటే రోడ్డు మీద నీ భర్త వెళ్తున్నప్పుడు ఆయన్ని కాపాడే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. రోడ్డు మీద నీ భార్య వెళ్తున్నప్పుడు ఆ భార్యను కాపాడే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు తన అరచేతితో పట్టుకునే దేవదూతల నుంచి దేవుడు నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. నీకు ఆశ్రయ దుర్గముగా యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి అన్నట్లుగా ఈ సంవత్సరము నీ గృహానికి దేవుడు అధిపతిగా ఉండబోతున్నాడు. ఈ సంవత్సరం దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం జరిగించబోతున్నాడు. ఇక్కడ మనం చూస్తే చదువుదాం ఒకసారి. దీనిలో నేను ధైర్యము విడవకుందును, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని. ఆ వరం ఏంటట? ఇదంతా కాదు, ఒక వరము, శ్రేష్టమైన వరం అడుగుతున్నాడు భక్తుడు. ఆ దావీదు భక్తుడు అడుగుతున్నాడు. ఆ వరం ఏంటంటే ఒకసారి మనం చదువుకుని ముగించుకుందాం. దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆ వరం ఏంటట? నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ఆ వరం ఏంటో తెలుసా? దేవుని మందిరములో నేను నివసించాను. దేవుని మందిరంలో నేను ఉండాలి. ఎందుకంటే ఆయన నా ఆశ్రయ దుర్గం, ఆయన నా కేడము, నా ధైర్యం ఆయనే, నా దిక్కు ఆయనే. హల్లెలూయా. నాకు తల్లైన తండ్రి అయిన ఆయనే. కనుక నీ జీవిత కాలం అంతా నువ్వు ఎక్కడ గడపాలా? యెహోవా మందిరంలో నువ్వు గడపాలా. ఆ వరం అడుగుతున్నాడు. దేవుని మందిరంలో నువ్వు ఏం చేయాలి? గడపాలండి. దేవుని మందిరంలో నువ్వు ఉండాలండి. దేవుని మందిరంలో నువ్వు జీవించాలా. క్రమం తప్పకుండా ఆదివారం దేవుని మందిరానికి రావాలా. ఈ 2024వ సంవత్సరంలో మందిరానికి వెళ్ళినటువంటి అనుభవంలో ఉన్నావేమో. ఒకవేళ బల్లారాధనకి మందిరానికి వెళ్తున్న అనుభవం, లేదంటే క్రిస్మస్లకి లేదా క్రిస్మస్లకి గుడ్ ఫ్రైడేలకి దేవుడి మందిరానికి వెళ్తున్న అనుభవం. అట్టి స్థితిలో మనం ఉండద్దు. వారిని పండగ క్రైస్తవులు అంటారు. అంటే పండగలకి పబ్బాలకి వారు కనబడతారు. మిగతా రోజులు, మిగతా ఆదివారాలన్నీ కనుమరుగైపోతారు. మరలా బల్లారాధనకు వారు కనబడతారు, మరలా వారు కనుమరుగైపోతారు 3 వారాలు. అట్టి స్థితిలో మనం ఉండద్దు. దేవుని వాక్యం అంటుంది, దావీదు భక్తుడు అడుగుతున్నాడు దేవుణ్ణి. ఏమడుగుతున్నాడు ఒకసారి మనం చదువుకుందాం అన్నమాట. నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. ఈ 2025వ సంవత్సరం తీర్మానం చేసుకో. ప్రభువా, నేను ఈరోజు నా భూఫలమును, నా గర్భఫలమును, నా పంట పొలాలను ఆశీర్వదిస్తానన్నావు కదా.
నాకు ధైర్యం నీవన్నావు కదా, నా ఆశలు నెరవేరుస్తానన్నావు కదా, ఇదిగో నీ మందిరాన్ని నిన్ను విడిచిపెట్టనయ్యా, నిన్ను ఈ సంవత్సరం విడిచిపెట్టనయ్యా, నా జీవితంలో నీకు రండయ్యా అని ఈరోజు ఒక తీర్మానం తీసుకుని ఆయన ప్రకారం ఆయనతో నువ్వు నడిస్తే గనక నీ జీవితంలో దీపిన ఆశీర్వాదము నేను వెంబడించబోతున్నాయి. 2024 వరకు ఏ చీకటి, ఏ కట్టికమైనటువంటి పేదరికం, ఏ దరిద్రతల్లో నువ్వు వెళ్ళావో, ఆ చీకటి, పేదరికము, దరిద్రత, ఇబ్బంది, సమస్యలు దేవుడు సర్వనాశనము చేసి, నిర్మూలము చేసి, నూతన సృష్టిగా నూతన కార్యాలు చేసే దేవుడు నీకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. నువ్వు ఆయన్ని ఆరాధించినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కనుక నమ్మకంగా ఈ 2025వ సంవత్సరంలో దేవుడితో పాటు నువ్వు నడువు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.